అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి సహాయపడే ఒక అద్భుతమైన యాక్టివిటీ గురించి చర్చిద్దాం. దాని పేరే కెరీర్ కంపాస్. యువత వాళ్లకు నచ్చిన కెరీర్ని ఎలా కనుక్కోవచ్చో ఇది చూపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. పిల్లలు తమకు నిజంగా నచ్చిన కెరీర్ను ఎలా కనుక్కుంటారు? ఇది తల్లిదండ్రులను, టీచర్లను, చివరికి విద్యార్థులను కూడా ఎప్పుడూ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న కదా. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు కొన్ని ప్రాక్టికల్ సమాధానాలేంటో చూద్దాం. మనం ఇందాక అనుకున్న ప్రశ్నకు ఒక మంచి సమాధానమే ఈ కెరియర్ కంపాస్ అనే ప్రోగ్రాం. ఇది ప్రత్యేకంగా 9వ తరగతి విద్యార్థుల కోసమే రూపొందించబడింది. ఎందుకంటే వాళ్ల కెరియర్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం. అసలిది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీని పేర్లోనే ఉంది కంపాస్. అంటే ఇది ఒక దిక్సూచి లాంటిదన్నమాట. ఒక మ్యాప్ లాగా నువ్వు ఇక్కడ్నించి ఇక్కడికే వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్పదు. దానికి బదులుగా ఈ దిశలో వెళ్తే నీకు బాగుంటుంది అని ఒక దారిని చూపిస్తుంది, అంతే. వాళ్ళ దారిని వాళ్లే కనుక్కునేలా ప్రోత్సహిస్తుంది. అసలు ఈ యాక్టివిటీ ఉద్దేశమేంటంటే స్టూడెంట్స్ తమ గురించి తాము ఆలోచించుకునేలా చేయడం. వాళ్ల టాలెంట్స్ ఏంటి, హాబీస్ ఏంటి, ఏ పని చేస్తే వాళ్లకు నిజంగా సంతోషం కలుగుతుంది, ఇలాంటి ప్రశ్నలు వేసుకునేలా ప్రోత్సహించడమన్నమాట. సరే, మరి ఈ సెల్ఫ్ డిస్కవరీ జర్నీ, ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతోంది? ఫస్ట్ స్టెప్ ఏంటి? వాళ్లను వాళ్లు అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్ విషయాలు నేర్పించడంతో ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే హాబీకి, టాలెంట్కి మధ్య తేడాను విద్యార్థులు స్పష్టంగా తెలుసుకోవడం. హాబీ అంటేంటి? మనకు ఖాళీ టైంలో సరదాగా చేసుకునేది. కానీ టాలెంట్ అలా కాదు, అది మనలో సహజంగా ఉండే ఒక స్కిల్. ఈ రెండింటి మధ్య తేడా తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా హాబీ గురించి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు నచ్చి మన ఖాళీ టైంలో మన మానసిక ఆనందం కోసం చేసే పని. ఇందులో ఎలాంటి కంపల్షన్ ఉండదు, ఒత్తిడి ఉండదు, అంతా మనిష్టమే. ఇక టాలెంట్ విషయానికొస్తే ఇది మనలో పుట్టుకతో వచ్చే ఒక న్యాచురల్ ఎబిలిటీ. దాన్ని మనం గుర్తించి కొంచెం పాలిష్ చేస్తే చాలు. ఉదాహరణకి మంచి గొంతుతో పాడటం లేదా గబగబా డ్రాయింగ్ వేయటం, ఇవన్నీ టాలెంట్స్ కిందకే వస్తాయి. సరే, హాబీ ఏంటో టాలెంట్ ఏంటో తెలిసింది. మరి ఆ తర్వాత ఇప్పుడు అసలు స్టెప్ మొదలవుతుంది. విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నల ద్వారా వాళ్ల గురించి వాళ్లే లోతుగా ఆలోచించుకునేలా చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఉదాహరణకు, మీకు ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు లాంటివి. చూడ్డానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా వాళ్ల ఇంట్రెస్ట్లేంటో తెలుసుకోవడానికే ఇదే ఫస్ట్ స్టెప్. తర్వాత మెల్లగా కొంచెం డీప్గా వెళ్తారు. మీకు బాగా ఇష్టమైన హాబీ ఏంటి, అసలు అదే ఎందుకంత ఇష్టం అని అడుగుతారు. ఇక్కడ ఈ ఎందుకు అనేదే చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వెనుకున్న ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. ఇక వాళ్ల గురించి వాళ్లు తెలుసుకోవడమే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లను కూడా గమనించమని చెప్తారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడగటం ద్వారా వాళ్ల ఆసక్తులకు, రియల్ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్లకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సరే, ఇప్పటిదాకా అంతా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. మరిప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. మనకు సరదాగా అనిపించే ఒక హాబీని ఒక కెరియర్గా ఎలా మార్చుకోవచ్చు? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ 3 స్టెప్స్ చూడండి. ఇదే ఈ ప్రోగ్రాం మొత్తానికి గుండెలాంటిది. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్, మీ హాబీ ఏంటో గుర్తించండి. సెకండ్, ఆ హాబీ చేస్తున్నప్పుడు మీరు ఏ స్కిల్స్ వాడుతున్నారో ఆలోచించండి. ఇక ఫైనల్గా ఆ స్కిల్స్ ఉపయోగపడే జాబ్స్ ఏమున్నాయో వెతకండి. చూసారా, ఒక హాబీని కెరియర్గా మార్చడానికి ఎంత మంచి ఫ్రేమ్వర్కో ఇది. అయితే ఈ ప్రాసెస్లో పిల్లలకి చాలా డౌట్స్ వస్తాయి కదా. అసలు నాకే హాబీ లేకపోతే ఏం చెయ్యాలి, లేదా హాబీలెప్పటికప్పుడు మారిపోతాయి గదా అని. ఈ ప్రోగ్రాంలో ఇలాంటి కామన్ డౌట్స్కి కూడా ముందే ఆన్సర్స్ ఇస్తారు. దీనివల్ల వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా ఆలోచించగలుగుతారు. సరే, మన గురించి మనకొక ఐడియా వచ్చింది. కానీ అక్కడితో ఆగిపోతే సరిపోదు కదా, దాన్ని యాక్షన్లోకి పెట్టాలి. మరి ఈ సెల్ఫ్ డిస్కవరీని ఆచరణలో పెట్టే స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక టాలెంట్ బయటకు రావాలంటే వాళ్ల చుట్టూ ఉన్న వాళ్ల సపోర్ట్ చాలా అవసరం. స్కూల్లో టీచర్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇంట్లో పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్, అలాగే వాళ్లలాంటి ఇంట్రెస్ట్లున్న మెంటార్స్ దొరకడం, ఇవన్నీ వాళ్ల గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి. సపోర్ట్ సిస్టంతో పాటు వాళ్ల టాలెంట్స్ని, హాబీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇస్తారు. అవేంటంటే, రోజూ ప్రాక్టీస్ చేయడం, ఏవైనా క్లబ్స్లో గానీ క్లాసెస్లో గానీ చేరడం, కాంపిటీషన్స్లో పాల్గొనడం, ఇంకా గైడెన్స్ కోసం ఒక మంచి మెంటార్ను వెతుక్కోవడం.
ఇదంతా ఏదో గాల్లో చెప్పే మాటలు కాదు. ఈ యాక్టివిటీ కోసం ఒక వర్క్ బుక్ కూడా ఉంటుంది. దాన్ని నింపడానికి స్టూడెంట్స్కి 2 వారాల టైం ఇస్తారు. దీనివల్ల వాళ్ళు నెమ్మదిగా, బాగా ఆలోచించి దాన్ని పూర్తి చేయగలరు. సో ఫైనల్గా ఈ ప్రోగ్రాం చెప్పేది ఒక్కటే, మీ టాలెంట్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి అని తెలుసుకోవడమే మీ ఫ్యూచర్ ఏ డైరెక్షన్లో వెళ్లాలో తెలుసుకోవడానికి వేసే మొదటి అతి ముఖ్యమైన అడుగు. అంతా సెల్ఫ్ అవేర్నెస్తోనే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంత సింపుల్ యాక్టివిటీ ఒకరి సెల్ఫ్ డిస్కవరీ జర్నీని స్టార్ట్ చేయగలిగితే, సరైన గైడెన్స్తో మన గురించి మనం తెలుసుకోవడం మొదలుపెడితే దాని పవర్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా.